గత 20 రోజులుగా మరి హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు 20 రోజులుగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మరి ప్రజా సమస్యలను మొత్తం కూడా గాలికి వదిలేయడం జరిగింది. మరి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రామగుండం ఫ్లైఓవర్ తరలింపులో ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు లక్షల రూపాయలు కమిషన్లు తీసుకుంటారని చెప్పి మరి గత 20 రోజులుగా ఆరోపణలు చేసినప్పటికీ మరి నేటి వరకు కూడా పొన్నం ప్రభాకర్ గారు స్పందించకపోవడం మరి అనుమానాలకు తావిస్తుంది. మరి ఇక్కడున్నటువంటి హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ అనుచరులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి యొక్క హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక చీటరు, మరి అతను చేసేటువంటి ఆరోపణలు మొత్తం నిరాధారమైనటువంటి, ఒకవేళ అతనికి కనుక దమ్ముంటే మరి ఆరోపణలను ఏవైతే మీరు ఆరోపణలు చేస్తున్నావో వాటిని సాక్ష్యాలు చూపించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినప్పటికీ మరి యొక్క కౌశిక్ రెడ్డి చూపిస్తలేడని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. మరి కౌశిక్ రెడ్డి గారి దగ్గర నిజంగా కనుక ఒకవేళ కనుక మీరు ఆరోపణ చేసినటువంటి ఆరోపణకు సంబంధించినటువంటి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే వెంటనే బహిర్గతం చేయాలని చెప్పి మరి భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నది. మరి గత కొన్ని రోజులుగా మరి ఈ ప్రాంతంలో అనేక రకాల సమస్యలతోని ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నా మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని, ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి మరి మొత్తాన్ని కూడా నియోజకవర్గ సమస్యలు పట్టించుకోకపోవడం నిజంగా కూడా దురదృష్టకరం. మరి వెంటనే ఈ యొక్క నిజాలు నిగ్గు తేల్చవలసిన అవసరం ఉన్నది. ఏదైతే ఫ్లైయాష్ విషయంలో ప్రజలకు గత 20 రోజుల్లో ఉన్నటువంటి అనుమానాలను వెంటనే నివృత్తి చేయాలని చెప్పి రెండు పార్టీలను మేము భారతీయ జనతా పార్టీ ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే మీరు ఈ యొక్క చిల్లర రాజకీయాలు మాని ప్రజల దృష్టి మరలించే కార్యక్రమాలను బంద్ చేసి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజా సమస్యలు పట్టించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్లయితే తప్పకుండా కూడా మరి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరి యొక్క రెండు పార్టీల యొక్క ద్వంద్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున కూడా ఉద్యమిస్తామని చెప్పి తప్పకుండా రాబోయే రోజుల్లో మీ యొక్క కపట నాటకాలని, మీ రెండు రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఆడేటువంటి ఈ యొక్క చిల్లర రాజకీయ డ్రామాలను ఈ రోజు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మా సమస్యలను పట్టించుకోకుండా రోజొక్క ప్రెస్ మీట్ తోని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు తప్ప మరి ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి పరిష్కారం చూపుతలేదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి మేము మరొక్కసారి డిమాండ్ చేస్తా ఉన్నాం, కౌశిక్ రెడ్డి గారు నీ దగ్గర ఆధారాలను వెంటనే మరి మీరు బహిర్గతం చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ విషయంలో వెంటనే స్పందించాలని చెప్పి, మీరు స్పందించకుండా తప్పకుండా కూడా అతని యొక్క ఆరోపణలు నిజమని చెప్పి భావించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ మరి రాబోయే రోజుల్లో హుజరాబాద్ లో ప్రజలందరూ కూడా ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.